మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గా బాగా పాపులారిటీని సంపాదించుకున్న కొరటాల శివ ప్రజెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మరియు ఇష్టంగా తెరకెక్కిస్తున్న సినిమా దేవర. అంతేకాదు ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కబోతుంది అంటూ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ సెలెక్ట్ అయింది. అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషన్ మమితా బైజ్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దేవర పార్ట్ 2 మమితా బైజ్ కనిపించబోతుందట. జాన్వీ కపూర్ దేవర 1 లోనే చనిపోబోతుందంట. ఆ తర్వాత ఆమె ప్లేస్ లోకి మమితా బైజ్ రాబోతున్నారట. కొరటాల స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నాడంటున్నారు నందమూరి అభిమానులు. దేవర సినిమాలో 2 టాప్ హీరోయిన్స్ ఉండటం ఇప్పుడు అభిమానులకి సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. నిజానికి దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది. కొన్ని అనివార్య కారణాల చేత అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఈ సినిమాకి అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. సినిమా మ్యూజిక్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందంటూ మేకర్స్ దగ్గర నుంచి క్రేజీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కానీ ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. సైఫ్ అలీ ఖాన్ కు గాయం కావటం, అనిరుద్ధ్ అనుకున్న సమయానికి ట్యూన్స్ ఇవ్వకపోవటం దేవర మేకర్స్ ను చాలా ఇబ్బంది పెట్టాయి. అయినప్పటికీ మూవీ షూటింగ్ ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ రూమర్ బయటకు వచ్చేసింది. అదేంటంటే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదల కానుందని సమాచారం అందుతుంది. ఇంకా అంతేకాదు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని బాలీవుడ్ హాట్ ఐటెం బ్యూటీ నూరా ఫతేహి ఆ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని సమాచారం తెలుస్తుంది. తారక్ తో ఇంతకు ముందు టెంపర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన నూరా ఫతేహి చాలా కాలం తర్వాత ఇప్పుడు దేవరలో ఆయన సరసన కనిపించనున్నట్లు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ 2 వార్తలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మరి చూడాలి దేవర టీం ఫ్యాన్స్ ని మెప్పిస్తుందో నిరాశపరుస్తుందో. థ్రిల్లర్ సినిమాతో 150 కోట్లు వసూలు సాధించి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి. ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఇంకా భారీ బిజినెస్ జరుపుకుని భారీ సంఖ్యలో థియేటర్స్ లో విడుదల కానుంది. మరి ఈ మూవీ కూడా త్రిబుల్ లాగే ఎన్టీఆర్ కి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఇస్తుందో లేదో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.